రాష్ట్రమంతా చంద్రబాబు నాయుడు గారి గెలుపు, పవన్ కళ్యాణ్ గారి గెలుపు, వారి న్యూస్లతో టీవీలు నిండిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారి దండుపై దాడి న్యూస్తో కూడా టీవీలు నిండిపోయాయి. ఎవరు కొడుతున్నారో ఎందుకు కొడుతున్నారో పక్కన పెడితే జగన్ ఒక స్ట్రాంగ్ రాయలసీమ పర్సన్. రాయలసీమ వాడైన జగన్ని రాయలసీమలో ఓడగొడతారని ఏ విశ్లేషకుడు అంచనా వేయలేదు. నేను ఇందాక ఆఫీస్ నుంచి నా యొక్క పని ప్రాంతానికి నేను తిరుగుతూ ఉన్నప్పుడు చాలామంది నేను ట్రావెల్ చేస్తున్నా ఇతర రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా అడిగా నేను జగన్ ఎందుకు ఓడగొట్టారు అని. అన్నా చంద్రబాబు అంటే మాకేం ప్రేమ లేదు, కానీ జగన్ జనానికి ఏం చేయలేదు అన్నాడు. నాతో మాట్లాడిన వ్యక్తి ఒక బీసీ, కర్నూలు జిల్లా మారుమూల ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక బీసీ. నిజమే, జగన్ ఏం చేయలేదు. ఎవరికి చేయలేదు? మధ్యతరగతి వాడికి ఏం చేయలేదు. ఆస్పిరేషన్స్తో కలలుగనే ఒక మధ్యతరగతి వాడికి ఏం చేయలేదు. పేదవాడు మధ్యతరగతోడు అవడానికి సహాయపడ్డాడు. ఆ ప్రతి పేదవాడిలో 100కి 70 మంది ఓటేశారు. మధ్యతరగతోడు ఎవడు ఓటేయలేదు. డబ్బున్నవాడు, ఈ మధ్యతరగతి వాడికి జీతం ఇచ్చేవాడు ఎవడు ఓటేయలేదు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం, 3 ప్రాంతాల్లో ఓడిపోయాడు. సరే, ఆంధ్ర వదిలేయండి, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉన్నాయి, అవి కూడా మాట్లాడదాము. కానీ రాయలసీమలో ఎందుకు ఓడిపోయాడు? రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాల్లో ఓడిపోవడానికి మూడు కారణాలు ఉన్నాయి. రాయలసీమలో మొదటి కారణం, అభివృద్ధి అంటే ఏంటో తెలియకుండా చేసేసారు రాయలసీమకి. జగన్మోహన్ రెడ్డి రాయలసీమను గ్రాంటెడ్గా తీసుకున్నాడు. నా మీద ప్రేమ ఉంది, నేను రాయలసీమ వాడిని, నేను చేస్తానని నా ప్రజలు నమ్ముతున్నారు, నేను చేస్తాను, ఎప్పుడో ఒకసారి చేస్తాను, వెయిట్ చేయండి అన్నా. నీకోసం వెయిట్ చేయడానికి కార్యకర్తలు, నిన్ను అభిమానించే వాళ్ళు మేము రెడీగా ఉన్నాం. జనం లేరు. యూ హ్యావ్ టు షో దెమ్ సంథింగ్. చంద్రబాబు నాయుడు గారు కియా చూపిస్తున్నాడు. కర్నూలు నుంచి బెంగళూరుకి, బెంగళూరు నుంచి హైదరాబాద్కు పోయే ప్రతి వాడు కియా చూపించి చంద్రబాబు స్టార్ట్ చేశాడని చెప్పుకుంటున్నారు. దానివల్ల ప్రభుత్వ ఖజానాకి ఎంత వస్తుందో ఎవరికి అవసరం లేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారని చెప్పుకుంటున్నారు. మనమేం చేశాం? రాజధాని రెండవ కారణం. జ్యుడిషియల్ క్యాపిటల్ అన్న వినడానికి ఎంత చక్కగా ఉంది. ఆ జ్యుడిషియల్ క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోని కర్నూలు ప్రాంతానికి వస్తే ఏం చేయాలని చెప్పి చాలామంది కొన్ని ఇల్లు కట్టేసుకున్నారు అక్కడ. ఆ ప్రాంతంలో వస్తుంది, ఈ ప్రాంతంలో వస్తుందని. ప్రాంతాలు ఎడారులైనాయి, కానీ జ్యుడిషియల్ క్యాపిటల్ రాలేదు. పైగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో విజయవాడలో కోర్టు రెడీ అయిపోతుంది, అమరావతిలో కోర్టు రెడీ అయిపోతుందని న్యూస్ చూసినప్పుడు కూడా వైసీపీకి సంబంధించిన ఒక్కరు కూడా వచ్చి ఖండించలేదు. లేదు, మేము రాయలసీమ కట్టుబడి ఉన్నామని. ఎందుకు ఖండించలేదు? బికాజ్ యూ హ్యావ్ టేకెన్ వి అస్ గ్రాంటెడ్. రాయలసీమ వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకున్నారు. మూడవ కారణం, రాయలసీమను డెవలప్మెంట్ పక్కనుంచితే నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతమంది ప్రజలతో కనెక్ట్ అయి ఉన్నారు? ఒక కేతిరెడ్డి ధర్మవరంలో తప్ప ఇంకెవరైనా జనాలతో కనెక్ట్ అయ్యారా? ఆయన కేతిరెడ్డి కూడా ఏం చేయగలడు? పిల్లల్ని బడికి పొమ్మని చెప్పగలడు. అరే మీరు అదే పని చేయొద్దండి, ఈ పని చేయొద్దు, ఆ రోడ్డు కట్ చేయండి, ఈ రోడ్డు కట్ చేయండి అని వీడియోలు చేశారు. కానీ ఏం చేయగలిగాడు ఆయన? ఈరోజు ఆయన కూడా బయటకు వచ్చి నేను సీఎంని కలవలేకపోయానని చెప్పాడు. ఇవన్నీ మీ వరకు రాలేకపోయాయి. మీతో నడిచిన వాళ్ళే వీళ్ళంతా. ఎవడో మీ పక్కన వాడు మీ వరకు చేరకుండా ఆపుతున్నాడు అనే విషయాన్ని మీరు గుర్తించకపోతే ఎలా? గ్రేవ్ నెగ్లిజెన్స్ ఫర్ రాయలసీమ. బేసికలీ రాయలసీమ ప్రాంతంలో పుట్టిన ప్రతి ఒక్కడు ఎందుకు అంత కఠినంగా ఉంటాడో జనాలకు తెలియదు కదా. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. భారతదేశంలో అత్యంత కరువు కాటకాలతో రగిలిపోతున్న ప్రాంతాల్లో రాయలసీమ ఒకటి. ఇది ఒక వర్షాలు పడని ప్రాంతం. మా ప్రాంతంలో జనాలకు వర్షాలు పడని భూమిలో పంటను పండించడం ఎంత కష్టమో తెలుసా? ఆ వర్షాలు పడని భూమిలో నీళ్లను తోడుకొచ్చి పోసి పంట పండించి ఆ విత్తనం మొలకెత్తి ఆ పంట పండిన పంటని అమ్ముకొని తినడానికి ఎంత ఓర్పు సహనం ఉండాలో తెలుసా మా రాయలసీమ రైతులకు? అలాంటి రైతులు, అలాంటి కష్టపడిన వాళ్ళు వాళ్ళ కడుపు దగ్గర ఉన్న ఆకలితో ఉన్న వాళ్ళ కడుపులో ఉన్న ఆహారాన్ని ఇవ్వడం లాగేసుకుంటే మండి పోరాటాలకు దిగి ఫ్యాక్షనిస్టులు అయ్యారు. ఇదే రాయలసీమ బ్యాక్డ్రాప్.
చాలామందికి ఈ విషయం తెలియదు. ఊరికే ఓ రాయి వేస్తారు రాయలసీమ వాళ్ళు ఫ్యాక్షనిస్టులు, చెడ్డవాళ్ళు, మొరటువాళ్ళు అని. మొరటువాళ్ళు కాదు. కృష్ణా జిల్లాల్లో కృష్ణా నదులు పారినట్టుగా మా ఊర్లలో నదులు పారవు. మాకు మంట ఉంటుంది. ఆ మంటను చల్లార్చుకోవడానికి కారము, ఉల్లిగడ్డ, మిరపకాయలు, అన్నము కలుపుకొని తినే రకాలు మా ఊర్లో. ఇప్పుడు ఏదో డెవలప్మెంటు, ఇరిగేషను వచ్చి ఇప్పుడు అందరూ నీళ్లతో పంటలు పండించుకొని తింటున్నారు, కానీ ఆ మాత్రం కూడా మాకు లేవు. అలాంటి రాయలసీమలోని ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలా జగనన్న? ఎలా? వి నీడ్ వాటర్, వి నీడ్ ఇండస్ట్రీస్, వి నీడ్ అవర్ ఎంప్లాయ్. మా రాయలసీమలో ఉన్న ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలి. ఒక జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చుంటే ట్యాక్సీలు వేసుకున్నా బతికేవాడు కర్నూలులో. మీరే ఆలోచించాలి ఈ విషయాన్ని. ఇక ఆంధ్రాలో మనకున్న సమస్యలు తెలుసు. అమరావతి వద్దని చెప్పిన తర్వాత అంతకు తలదన్నే క్యాపిటల్ రెడీ చేసుకోవచ్చు. ఎవడన్నా మీకు 3 రాజధానులు చట్టం తెమ్మని చెప్పింది? ఎందుకన్నా చట్టము? బిల్డింగ్ కట్టుకొని వైజాగ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి పరిపాలన స్టార్ట్ చేస్తే అయిపోయేది కదా. కేవలం టీడీపీ వాళ్లను వ్యతిరేకించి మీకన్నా మేము బాగా చేయగలమని చెప్పటానికి అనవసరంగా లీగల్ లైన్ తీసుకొని ఆ చట్టం చేసి అభాస్పాలైనారు కదా. రెండవ కారణం, ఒక కులాన్ని టార్గెట్ చేస్తున్నారన్న ఒక విష ప్రచారాన్ని ఏ ఒక్కరైనా ఎదుర్కొన్నాలా? ఆ కులానికి సంబంధించిన వల్లభనేని వంశీ, కొడాలి నాని వాళ్ళు తగలబడిపోయి ఆ కులం నుంచి బహిష్కృతులై ఈరోజు అనాథల్లా కోడిగుడ్డుతో కొట్టించుకుంటున్నారు. కారణం, మన మీడియా, మన సోషల్ మీడియా, మన జనాలు వాళ్ళను కమ్మ కులానికి మేము మీకు శత్రువులం కాదని చెప్పలేకపోవటం, వాళ్లను మనం కలుపుకొని పోలేకపోవటం, వాళ్ళకు ఏం చేస్తున్నా అవి చెప్పుకోవడానికి అవసరం లేదు. వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. ఎందుకు? మనం ఉన్నాం కదా, మనల్ని చూస్తే జనం అర్థం చేసుకుంటారు. రాజధాని ప్రాంతంలో కళ్ళ ముందర అన్నన్ని బిల్డింగులు, సగం కట్టి వదిలేసిన బిల్డింగులను చూసినప్పుడు వాళ్ళ కడుపులు మండిపోయాయి. దాన్ని అడ్రస్ చేయలేదు మనం. వాళ్లకు మరొక హెవెన్ని చూపించలేకపోయాం. ఇక ఉత్తరాంధ్ర, రాయలసీమ వాళ్ళు మొరటోళ్ళు, రౌడీలు. ఇక్కడికి వస్తే ఈ ప్రాంతం రక్తపాతం అయిపోతుందని మన టీవీ ఏబిఎన్ లాంటి ఛానల్స్ ప్రచారం చేస్తున్నప్పుడు ఒక్కరన్నా వచ్చి లేదు మా రాయలసీమలో అలాంటివి జరగవు, మాకందరి మీద ప్రేమ సమానంగా ఉందని ఎవరన్నా వచ్చి చెప్పారా? రాయలసీమలో ఎక్కడో ప్రొద్దుటూరు ప్రాంతం నుంచి అనకాపల్లికి వెళ్ళి ఎంపీ అవ్వగలిగిన వ్యక్తి అదే రాయలసీమ వాడు నార్త్ ఆంధ్రాని డెవలప్ చేస్తాను, మీకు క్యాపిటల్ ఇస్తానని నువ్వు అంత గుండెలు చించుకొని చెప్పావే, ఎందుకు నమ్మలేదు నిన్ను? అదే జనమే కదా 2019లో నీకు ఓట్లేసి గెలిపించారు. నువ్వేదో చేస్తావని నమ్మారు కదా. ఇప్పుడు నమ్మలేదు అనుకుంటున్నావా? నమ్మకం సడలేదు వాళ్లకు. భయం పరిచయం చేసినారు టీడీపీ జనసేన కలిసి. రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి పైనుంచి కింద వరకు ప్రతి ప్రాంతానికి భయాన్ని పరిచయం చేశారు. ఆ భయాన్ని లేదు మేము మీకున్నాము అని ఒక భరోసా, నీవే అందరికీ భరోసా అనుకున్నావు. కాదన్నా, జనాలకు మాట్లాడాలి. ఇంట్లో మన తల్లి తండ్రులే మనం చెప్పినా వినరు. జనాలు ఎందుకు వింటారు? మీరు చెప్పాలి. ఈ ఓటమి కంప్లీట్గా మీరు జనం మీద పెట్టుకున్న నమ్మకం వల్ల జరిగింది. చాలామంది వీడియోల్లో జనాల్ని తిడుతున్నారు, మీ మీద ప్రేమ ఎక్కువైపోయి. జనాలను తిట్టాల్సిన పనే లేదు. మీరు జనం మీద పెంచుకున్న అతి ప్రేమ, అతి విశ్వాసం అహంకారంగా మారి మీ పార్టీని ఈరోజు 11 స్థానాలకు తీసుకొచ్చింది. ఎక్కడో మూల కూర్చున్న నేను కూడా ఈరోజు మీతో మాట్లాడడానికి అవకాశం లేక, నేను ఎమ్మెల్యేలాగా చెప్పలేను, కానీ నేను ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు మీ దగ్గరికి రావడానికి. కానీ మీకు చెప్పాలి ఇది అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎంతోమంది వీడియోల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అన్నా నువ్వు జగన్ అన్నకు ఎందుకు చెప్పలేదు ముందే, ఈ వీడియోలన్నీ నువ్వు ఎందుకు చేయలేదురా ముందే అని అడుగుతున్నారు నన్ను. అందరికీ ఒకటే సమాధానం, అన్నలు తమ్ముళ్ళు, నాకన్నా పెద్దవాళ్ళు, నాకన్నా చిన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ చెప్తున్నా, నాకు చెప్పే అవకాశం ఉంది, కానీ ఎందుకు చెప్పలేదు తెలుసా? మన ప్రభుత్వం మీద మనం రాయకూడదు, ప్రజల ముందర పెట్టకూడదు అనుకున్నాను. చంద్రబాబు, మన చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, చెడైతే చోలో చెప్పు, మంచైతే అందరికీ చెప్పు అని. చెడు కాబట్టి నేను చోలో చెప్దాం అనుకున్నాను, కానీ నాకు ఎవరి చెవు దొరకలేదు చెప్పడానికి. ఇప్పుడు ఇది నా పార్టీకి మంచి చేస్తుంది కాబట్టి పబ్లిక్గా చెప్తున్నాను. ఈ వీడియో జగనన్న చూడాలి,
ఇవన్నీ సరి చేసుకుంటే 2029 మనదే. సరిగ్గా చేసుకుంటే ఎప్పటికీ మనమే. రాయలసీమ వాడు మంచి మనిషి, మొరటువాడైనా మనసున్నవాడు. అది అర్థం చేసుకుంటే చాలు. థ్యాంక్ యూ.